హాయ్ వేస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి పెరుగు బ్రెడ్ టోస్ట్ అయితే చేసుకున్నాను. ఇది చాలామందికి నచ్చచ్చు, నాకైతే చాలా బాగా నచ్చుతుంది. చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. చేయడం కొంచెం ఏంటి చాలా ఈజీ అన్నమాట. ఈజీనే, కానీ బ్రెడ్ మనం అటు ఇటు ఉల్టా చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా, మొత్తం ఈ ప్రాసెస్ మొత్తంలో జాగ్రత్తగా ఉండాల్సిన పాయింట్ అదేనమాట. లేకపోతే టక్క చక్క చేసేయచ్చు. సో ఎలా చేస్తారు అంటే ఇదండి, చక్కగా పెరుగు తీసుకొని చక్కగా దాన్ని చిలికేయాలన్నమాట. మన గడ్డలు లేకుండా బాగా దీంతో చిలికేసిన తర్వాత దానికి కొంచెం ఉప్పు, దానికి కొంచెము కారప్పొడి, దానికి కొంచెము మిరియాల పొడి వేసేసి చక్కగా పసుపు ఇవన్నీ వేసేసి చక్కగా మిక్స్ చేసేసిన తర్వాత దీనికి మళ్ళీ పోపు పెడతామన్నమాట. మామూలుగా పోపు గింజలు, కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసి పోపు పెట్టేసి, నేతి పోపు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి నేతి పోపు పెట్టేసేసి దాన్ని ఇందులో వేసేసి కలిపేసేసి పచ్చి కొత్తిమీర కట్ చేసి వేసేసి దానిని ఏం చేయాలి అంటే కొంచెం సేపు ఆగాల్సిందే. సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. పిల్లలకి, పెద్దలకి, అందరికైతే చాలా నచ్చుతుంది. ఈజీ కూడా చేయడం. ఏం టిఫిన్ చేయాలా అనుకున్నప్పుడు ఇది ఇలా చేసేయండి, చక్కగా ఉంటుంది. ఇంకా టిఫిన్ కోసం అయితే ఎత్తుక్కొని అవసరం లేదనమాట. ఒక బ్రెడ్ ఉందా, చక్కగా పెరుగుందా, అయిపోయి ఇంట్లో ఉండే వస్తువులతోనే అయిపోతుంది అనమాట. మరి ఇది ఒకసారి చేసి మీరు తినేసేసి ఎలా ఉందే నాకు కూడా కామెంట్ చేసేయండి. కొంచెం లేట్గా కామెంట్ చేసినా పర్వాలేదు, చేసుకొని అయితే తినండి ఒకసారి చక్కగా. ఇదండి, పోపు వేసేసాను కదా, పోపుని దీంట్లో కలిపేస్తున్నాను కదా. ఆ నేతి పోపు వేసినప్పుడే మంచి గుమగుమ పెరుగు ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలా అనేసి ఆలోచిస్తూ ఉంటాం కదా. ఇది కూడా ఇలా టోస్ట్ కూడా చేయొచ్చు అనమాట. అది చెప్పాను కదా, ఫ్రెష్ కొత్తిమీర వేసేసేసి చక్కగా కలిపేసేసి ఇప్పుడు ఇదిగోండి పెనం పెట్టేసి దాంట్లో దాని మీద కొంచెం నెయ్యి వేసేసి మనం మిక్స్ చేసి కలిపి పెట్టుకున్న దీంట్లో పెరుగు మిక్చర్లో బ్రెడ్ని అటు ఇటు అప్లై చేసేసి దాన్ని తవా మీద వేసేసి అటు ఇటు రెండు వైపులా రోస్ట్ చేసేస్తే కర్డ్ బ్రెడ్ రోస్ట్ అయితే రెడీ అయిపోతుంది. సూపర్ టేస్టీ ఉంటుంది. పెరుగు ఎక్కువగా ఉండి బ్రెడ్ ఉంటే చాలన్నమాట. దీనికి పిల్లలకి చాలా హెల్దీ కూడా అండి. చక్కగా టేస్ట్ కూడా అనమాట. పిల్లలకే కాదు, పెద్దలకు కూడా. దీంట్లో గీ యూజ్ చేస్తేనే దాని టేస్ట్ బాగుంటుంది. గీ ఎప్పుడు హెల్దీనేనండి ఆయిల్ కన్నా, ఏమంటారు? ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, చక్కగా నచ్చుతుంది. చక్కగా మనకు ఒక డిఫరెంట్ వెరైటీ బ్రేక్ఫాస్ట్ కూడా తిన్నట్టు అనిపిస్తూ ఉందన్నమాట. రోజు దోశ, ఇడ్లీ, బోండా, వడ, ఉప్మా లాంటివి కాకుండా ఇలా కొంచెం వెరైటీగా చేసుకుంటూ ఉంటే నేను అప్పుడప్పుడు కనీసం ఒక 10 డేస్కి ఒకసారైనా కానీ ఇలా చేస్తూ ఉంటాను అనమాట ఈ బ్రేక్ఫాస్ట్ని. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. వెరైటీ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళకి ఇది కొంచెం డిఫరెంట్ ఐటమ్ అనమాట. ట్రై చేసేవాళ్ళు ట్రై చేయండి, ట్రై చేయని వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చేస్తారు కదా. ఉంటాను, మీ లక్ష్మీరావు.